are heading to Geneva. మరి ఏమని చెప్పేది దీన్ని? This is one of the museum in Geneva. రెడీనా? Museum in Geneva. This is one of the museum in Geneva. So United Nations organization. Okay, so as Karthik told, we are in Arena. ఇది ఒక మ్యూజియం అంటారు. అది గాంధీ గారి విగ్రహం. అది గాంధీ మన గాంధీ స్విస్ గాంధీ తెలియదు. కన్ఫ్యూజన్. మనం ఇప్పుడు గాంధీ తాత ముందు ఉన్నాము. సో జెనీవాలో కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారంటే మనం ఎంతో గర్వించుకునే అంత ఫీలింగ్ ఉంది మనకి ఎప్పుడు. సో గాంధీ తాత గురించి ఆయన గారు ఇక్కడ ఎందుకున్నారు మనకి This is of course we are heading to United Nations. Okay. ఇచ్చినప్పుడు ఈ గంటని మన గాంధీ గారు కూడా ఒకసారి కొట్టారంట. ఈ గంటలు చైనా వాళ్ళు స్విట్జర్లాండ్కి. అందుకే ఆ గాంధీ గారు గంట గాంధీ గారు అనేవాళ్ళు. దిస్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీనిని తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటారు. ఇది జెనీవాలో ఉన్నది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఇది ప్రధాన కార్యాలయము ఐక్యరాజ్య సమితి. 108 జెండాలు ఉన్నట్టుగా కనిపించుతూ ఉన్నది. ఈ జెండాల్లోనే ఇండియా ఒక జెండా ఉన్నట్టు అనుకుంటున్నాను. భావిస్తున్నారా? మాకు కనిపించట్లేదు, మీరు కొంచెం చూపించగలరా? మన భారతదేశం జెండా కనిపిస్తుంది చూడండి, అది మన భారత జెండా. అక్కడ నాకు కనిపించట్లేదు, అట్లీస్ట్ కెమెరా కూడా కనిపించట్లేదు. మీరు ఎలా చెప్తున్నారు? పచ్చగా పసుపుగా ఉన్నదే అదే మన భారత జెండా. ఆఫీసు పక్కనే మహాత్మా గాంధీ గారి విగ్రహం కూడా ఉన్నది. పసుపుగా ఉందంట కలిసి పసుపుగా ఉంది కాదండి చందు. అక్కడ పసుపు జెండా కనిపిస్తుంది, దాని పక్కన ఉండే జెండా మన భారత జెండా. ఇప్పుడు చందు గారు విరిగిపోయిన కుర్చీ గురించి చెప్తారు. ఆ కుర్చీ కాలం దిగిరికిందా మీరు వివరించగలరు? కాన్సెప్ట్ రావడం ఎవరు రాలా? పోయా. సో అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ కద్యా. సో మనం ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ దగ్గర ఉన్నాము. సో మనకి ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ పేరు OMPI WIPO అనే బిల్డింగు. అది జెనీవా వాళ్ళు ఎందుకు కట్టారో వాళ్ళకే తెలియదు. పని పాఠం లేకుండా ఉన్నప్పుడు ఖాళీ సమయాల్లో వాళ్ళు ఎలాంటి పొడుగు బిల్డింగ్లు కడుతూ ఉంటారు. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. సో ఆ రెండు బిల్డింగ్ని మీరు చూడవచ్చు. ఇక్కడ ఇవి వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎదురుగా ఉంటాయి. సో ఈ కుర్చీని చూసారంటే మీరు కాలిపోయిన కుర్చీ 3 లెగ్గులు మాత్రమే ఉండే ఈ కుర్చీ. అసలు ఇక్కడ ఎందుకు పెట్టారు దిష్టి బొమ్మలాగా ఎవరికి తెలీదు. సో అక్కడ మన ఇద్దరు భారతీయులు ఏదో తీవ్రంగా చర్చిస్తున్నారు. నువ్వు పట్టుకో, నేను కూడా పోతా. అంతే కదా, 14లో ఉన్నాం. సో ఇప్పుడు మన వెంకీ గారు మన ముందున్నారు. సో ఇక్కడ ఐసు గడ్డ కట్టింటే దాన్ని ఇంచేశారు.
సో పక్కనే మీరు చూడవచ్చు ఒక అందమైన అమ్మాయి, జెనీవా అమ్మాయి, బట్టలు లేకుండా ఇక్కడ. సో మన కార్తిక్ గారు ఆ అమ్మాయిని ఏందో పరీక్షిస్తున్నారు. అసలు ఇక్కడంతా నీళ్లు ఉండేయండి, ఇప్పుడు వింటర్ కాబట్టి ఇక్కడ ఎండిపోయింది. నీరు లేదండి. వింటర్ కాబట్టి ఇక్కడ నీళ్లు ఉండేదండి ఇక్కడ. సో ఇప్పుడు నీళ్ళు ఎండిపోయింది. మన సహచరులు అటు ఆ బిల్డింగ్ వద్దకు వెళ్తున్నారు. అదే ఐక్యరాజ్య సమితికి ఎదురుగా ఉన్న బిల్డింగ్. ఓహో, ప్రస్తుతం మనం అక్కడికి వెళ్తున్నాం. అలాంగ్ విత్ మిస్టర్ చందు. ఓకే ఓకే, కట్ 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 కట్. Come on, Karthik, welcome back to Veve. So at last Geneva. we are back to Veve from Geneva by visiting a lot of places. Okay. So first of all, our Karthik will share his experiences. He has visited thrice to Geneva. Yeah, this is my third visit to Geneva, and this time I have great experience. I have faced a great experience in Geneva because the temperature there is around -2 degrees. Okay. So the colleague with me, Mr. Chendu, Yeah, King. I have faced a lot of problem with him to take a photos with that group. Okay. Now Chendu will be sharing his experience in Geneva. Okay, thanks a lot for your views and trip to Yeah. Geneva, Mr. Karthik. Okay, coming back to myself, so it was a very good experience being with other members like Barney, Karthik, and the videographer Mr. Venkat. Videographer, that's all I know. So we visited many places in Geneva like Manor Shopping Mall, and I purchased this bracelet, so which is for 60 francs, and some watches, and of course we have visited United Nations, and we saw our father of nation Mahatma Gandhi there sitting alone. So it was some views. So we'll be back maybe after some time with a new location. So we would like to thank Mr. Barney who took very safely to Veve in his Beautiful Mercedes, beautiful Benz car. Bench car So we would like to thank to with the speed of Barney also. 120. With the speed of 140. Yeah, of course, with the speed of 140. 140 or 120? Yeah, I believe it's 140 and it's an average of 140. I had a beautiful ride with We can Mercedes confirm with Benz. Barney. Like What speed? 140 is very low. We had been we have touched 180, but they don't know the fact. Oh. Okay? Okay. Okay, fine. So we'll meet you in the next trip. Until then,